ఐపీఎల్ 2025-18 సీజన్ చాలా రసవత్తరంగా అయితే జరుగుతుంది. మరో 2 మ్యాచ్లు ముగిస్తే ఆల్మోస్ట్ ఈ ఐపీఎల్ సీజన్లో లీగ్ మ్యాచ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ లీగ్ దశలో ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు కూడా చాలా ట్విస్ట్లు, చాలా టర్నులతో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అయితే లీగ్ దశలో ఉండే 70 మ్యాచ్ల్లో 63 మ్యాచ్లు అయిన తరువాత అఫీషియల్గా 3 టీమ్స్ అయితే ప్లే ఆఫ్స్ ఖరారు సాధించాయి. 64వ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ డీసీని ఓడించి 4వ టీమ్గా ప్లే ఆఫ్స్లోకి అయితే అర్హత సాధించింది. దీంతో అఫీషియల్గా ఈ సీజన్లో 4 టీమ్స్ ప్లే ఆఫ్ అర్హత సాధిస్తే రిమైనింగ్ 6 ఫ్రాంచైజీలు కూడా ఎలిమినేట్ అయితే అఫీషియల్గా అయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో తొలిగి 4 స్పాట్లో ఉంటాయి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయిన టీమ్స్ తమ టీమ్స్ని మరింత విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్పాట్ల కోసం గట్టి పోటీ అయితే పడుతున్నాయి. బట్ ఆ దశలో ఈ వీక్లో జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా టాప్ స్పాట్లో ఉన్న 3 టీమ్స్ కూడా 3 కింద ఎలిమినేట్ అయిన మ్యాచెస్తో ఓడిపోయాయని చెప్పుకోవచ్చు. ఎలిమినేటెడ్ టీమ్స్ వాళ్ళ సెండ్ ఆఫ్ మ్యాచెస్ని బెస్ట్ మ్యాచెస్గా మార్చుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి టఫెస్ట్ పోరుకి 2 ఫ్రాంచైజీలు అయితే సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా మే 26న రాత్రి 7:30 సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ వేదికగా అంటే న్యూట్రల్ వెన్యూగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్లు ఒక టఫెస్ట్ ఫైట్కి అయితే సిద్ధం కానున్నాయి. అయితే ఈ ఇరువురు టీమ్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యాయి. ఇరువురు టీమ్స్లో ఏ టీం గెలిస్తే ఆ టీం మ్యాక్సిమం టాప్ 2లో ఉండే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ ప్రీవియస్ మ్యాచ్లో డీసీ చేతిలో కంగు తిని ఈ మ్యాచ్కి అయితే సిద్ధమవుతుంది. ఎంఐ మాత్రం అదే డీసీని ఓడించి అదే విజయంతో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ఈ మ్యాచ్కి అయితే రెట్టింపు ఉత్సాహంతో అయితే వస్తుంది. అందుకే ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అని చెప్తున్నా. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ మ్యాచ్ జరిగే గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బోత్ టీమ్స్లో ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా బిగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్ ఈ మ్యాచ్కి గాను, ఏ టీం గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుంటే సవాయి మాన్సింగ్ స్టేడియం ఇది జైపూర్లో ఉంది. సవాయి మాన్సింగ్ స్టేడియం ఎస్ఎంఎస్ స్టేడియంగా దీన్ని పిలుస్తారు. ఇది ఆర్ఆర్కి సెకండ్ హోమ్ గ్రౌండ్గా అయితే ఉంది, అంటే రాజస్థాన్ రాయల్స్. అయితే ఈ స్టేడియం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆర్ఆర్కి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ న్యూట్రల్ వెన్యూగా పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఇక్కడ తలబడనున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్టేడియంని 2008లో ఓపెన్ చేశారు. అయితే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ ఆఫ్ ద బౌండరీ 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 74 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 58 మీటర్లు గాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే జైపూర్ పిచ్ అంటేనే బ్యాలెన్స్డ్ పిచ్గా మాట్లాడుకోవచ్చు. ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి ఇద్దరికి ఈక్వల్ హెల్ప్ అయితే దొరుకుతుంది. బట్ కొన్ని మ్యాచ్ల నుంచి అయితే బ్యాటింగ్ స్కోర్ ఫ్రెండ్లీ కనబడుతుంది. ఇనిషియల్గా పేస్ స్వింగ్ జనరేట్ అవుతుంది. అలానే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లిటిల్ బిట్ హెల్ప్ స్పిన్నర్స్కి దొరుకుతుంది. ట్రూ బౌన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడిల్ ఓవర్స్లో లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్గా మాట్లాడుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడేది ఏమీ లేదు. ఒకవేళ వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటే అక్కడ నుండి ఇమీడియట్గా మ్యాచ్లను అయితే షిఫ్ట్ చేస్తుంది బీసీఐ. సో వర్షాలు పడి మ్యాచ్లు అయిపోయి ట్విస్ట్లు అయితే ఈ మ్యాచ్కి అయితే ఏమీ లేవు. మ్యాచ్ డే మార్నింగ్ టెంపరేచర్ 30 degrees సెంటీగ్రేడ్ నుండి 33 degrees సెంటీగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే హ్యూమిడిటీ లెవెల్స్ యావరేజ్గా ఉండనున్నాయని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ ఈ సీజన్ అంతా కొన్ని ప్లాట్ఫామ్సే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాయి, అందరికి తెలిసిందే. టీవీలో వచ్చేకి స్టార్ స్పోర్ట్స్ 2లో చూడాల్సి ఉంటుంది. టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడొచ్చు. జియో హాట్స్టార్ వచ్చేకి మొబైల్ యాప్, వెబ్సైట్స్ పరంగా వాచ్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తున్నాయి. అలానే సవాయి మాన్సింగ్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ బసి టోటల్ ఇక్కడ 62 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 22 గెలిచారు, 36.07% ఉందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 40 గెలిచారు. 40 అంటే 63.93% విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీం చేసింగ్ ఎంచుకోవడం మ్యాటర్ ఆప్షన్ అని తెలుసుకోవచ్చు. అంటే నిన్న జరిగిన మ్యాచ్లో డీసీ కూడా అదే చేసింది. టాస్ గెలిచిన టీం మ్యాచెస్ విన్ అయింది 34, 51.24% ఉంది. టాస్ ఓడి కూడా గెలిచిన మ్యాచ్లు 28, 45.66% ఉంది. ఈ స్టేడియంలో హైయెస్ట్ టీం టోటల్ చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరట్ అయితే ఉంది. లోయెస్ట్ టీం టోటల్ చూస్తే రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకి ఆల్అౌట్ అయింది. హైయెస్ట్ రన్ చేసి ఈ గ్రౌండ్లో చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ పెరట్ అయితే ఉంది. యావరేజ్ రన్స్ పర్ వికెట్ 29.19గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.24గా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో 163.7 పరుగులుగా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 137.1గా ఉంది. యావరేజ్ స్కోర్ పర్ సెకండ్ ఇన్నింగ్స్ చూస్తే 150.2గా ఉంది. 137.5 స్ట్రైక్ రేట్తో ఉంది. 200+ స్కోర్స్ 8గా నమోదయ్యాయి. 208 ప్రీవియస్ మ్యాచ్లో డీసీ
చేసి గెలిచింది. సో ఇది ఒక 200+ యాడ్ అయింది. అలాగే పంజాబ్ కింగ్స్ 208 పరుగులు చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి అది కూడా ఇక 200+ చేజ్ అయింది. అందుకే 200 పరుగులు 8 సార్లు అయితే నమోదయ్యని చెప్పవచ్చు. ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్ గా వీళ్ళిద్దరి మధ్య 32 మ్యాచ్లు జరిగాయి. ఇద్దరి మధ్య పోటాపోటీగా మ్యాచ్లు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ 17 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 15 గెలిచింది. ఇద్దరు డామినేషన్ ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో వీళ్ళిద్దరి మధ్య ఇదే తొలి మ్యాచ్ గా మాట్లాడుకోవచ్చు. ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ 2 days బ్యాక్ డీసీ మీద ఓడింది ఇదే పిచ్ లో. అందరు బ్యాటర్స్ అయితే టెరిఫిక్ ఫామ్ లో అయితే ఉన్నారు. బౌలింగ్ కూడా డీసెంట్ లైనప్ అయితే కలిగి ఉంది. బట్ పంజాబ్ కింగ్స్ ఎందుకు పడింది? గెలిచి ఉంటే డెఫినెట్లీ టాప్ 2లోనే ఉండేది. ఇప్పుడు ఉందనుకోండి, బట్ ఆ కొంచెం డైలమా అనేది ఏర్పడింది. టాప్ 2లో ఉన్న తర్వాత 2 ఫలితాల మీద డిపెండ్ అవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అయితే డీసీ మీద ఓటమికి నేనైతే 2 reasons చెప్తా. తొలి మ్యాచ్ నుండి చెత్త కొట్టేస్తున్న అన్క్యాప్డ్ ఓపెనర్స్ ఈ మ్యాచ్ లో ఎర్లీగా వికెట్ ఇచ్చేశారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశు ఆర్య అని చెప్పుకోవచ్చు. అలాగే ప్లేయింగ్ లెవెన్ లో యుజీ చహల్ మిస్ అవటం చాలా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి యుజీ చహల్ డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్ లో అయితే ఉంటాడు. అలానే హర్ప్రీత్ బౌర్ కూడా ఉంటాడు. ఇద్దరు స్పిన్నర్స్ మంచి రిథంలో ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ హర్ప్రీత్ బౌర్ ప్రీవియస్ మ్యాచ్ లో డీసీ మీద చాలా ఎఫెక్టివ్ గా అయితే బౌలింగ్ చేశాడు. అలానే ఇక పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే హర్షదీప్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జన్సేన్ నడపనున్నారు. అయితే హర్షదీప్ సింగ్ ఒక ఎండ్ లో ఎక్సలెంట్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అదర్ ఎండ్ లో సపోర్ట్ అయితే దొరకడం లేదని చెప్పుకోవచ్చు. ఇది డీసీ మీద క్లియర్ గా కనబడుతుంది. రిమైనింగ్ బౌలర్స్ ఎక్స్పీరియన్స్ గా ప్రీవ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. 208 పరుగులు డీసీ చేయగలిగిందంటే బౌలర్లు ఎంతగా ఫెయిల్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో విజయ్ కుమార్, వైశాఖ్ ని ఆడించే ఛాన్స్ లేకుండా పోలేదు. ఇక వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అందరూ వెల్ టచ్ లో ఉన్నారు ఎక్సెప్ట్ ప్రీవియస్ మ్యాచ్ లో అని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ నుండి ఫైరీ స్టార్ట్ అయితే రాక తప్పదు. ఎంఐ లాంటి భయంకరమైన పేస్ అటాక్ ను తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచి మినీ కామియోలు అయినా ఖచ్చితంగా కావాలని చెప్పుకోవచ్చు. అలానే టాప్ ఆర్డర్ లో అంటే ఫస్ట్ డౌన్ లో జోష్ ఇంగ్లీష్ ను పంపకుండా శ్రేయస్ అయ్యర్ వచ్చి కాసే వికెట్ కన్నా స్టాండర్డ్ ఇవ్వగలిగితే పంజాబ్ కింగ్స్ కి మరింత బలం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే టాప్ ఆర్డర్ వీళ్ళ ఫేస్ అటాక్ ని ఎలా తట్టుకుంటారనే దాని గురించే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ డౌన్ లో జోష్ ఇంగ్లీష్ రానున్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ లో సూపర్ లైనప్ అయితే కనబడుతుంది. జోష్ ఇంగ్లీష్, నేహాల్ వదిరాలతో సాలిడ్ మిడిల్ ఆర్డర్ అయితే ఉంది. ఇక ఫినిషింగ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కస్ స్టైనిస్లతో సాలిడ్ బ్యాటింగ్ ఫినిష్ అయితే డెప్త్ కనబడుతుంది. అలానే హర్ప్రీత్ బౌర్, మార్కో జన్సెల్ కూడా బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా వరకు ఉంది. 9th స్పాట్ వరకు ఓవరాల్ గా బ్యాటింగ్ అయితే పంజాబ్ కింగ్స్ లో కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముంబై ఇలాంటి పేస్ యూనిట్ ని అలాగే స్పిన్ యూనిట్ ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి బ్యాటింగ్ డెప్త్ అయితే ఖచ్చితంగా కావాల్సింది. నా ఒపీనియన్ అయితే మాత్రం శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ లో కీ రోల్ ప్లే చేస్తాడు. అలాగే ప్రీవియస్ సీజన్ వరకు నేహాల్ వదిరా ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు కాబట్టి అతనే ఈ మ్యాచ్ లో క్రూషియల్ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, మార్కస్ స్టైనస్, నేహాల్ వదిరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మార్కో జన్సేన్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బౌర్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజీ చహల్ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇక ఫైనల్ గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే తొలి హాఫ్ ఆఫ్ ద సీజన్ ముంబై ఇండియన్స్ అయితే చూసాం. అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ద అబ్సల్యూట్లీ ముంబై ఇండియన్స్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ జస్మిత్ బుమ్రా వచ్చాక ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ పుంజుకుంది. సో ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ కి మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ పేస్ అటాక్ అని చెప్పవచ్చు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కరే కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఏకంగా టాప్ క్లాస్ పేస్ బౌలర్స్ అయితే ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్తో చాలా సాలిడ్ బౌలింగ్ లైనప్ అయితే కనబడుతుంది. మెయిన్లీ ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ పవర్ ప్లేలో స్పెషలిస్ట్ బౌలర్స్ అయితే జస్ప్రీత్ బుమ్రా పిచ్తో సంబంధం లేకుండా, టైమింగ్ తో సంబంధం లేకుండా తన వంతు వికెట్లు తీస్తూ ఎప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రంట్ ఫుట్ అయితే నిలబడతాడు. అయితే ఓవరాల్ గా పేస్ యూనిట్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అలాగే సపోర్టివ్ పేస్ బౌలర్స్ గా హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నాడు. అవసరమైతే అశ్విని కుమార్ నుండి బౌలింగ్ కూడా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో మిచెల్ స్టార్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రీవియస్ మ్యాచ్ లో కేవలం 3.60 ఎకానమీతో బౌలింగ్ అయితే చేశాడు. ఏకంగా 3 వికెట్లు తీసి ముంబైకి అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే కరుణ్ శర్మ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. ఓవరాల్ గా ఎంఐ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక బ్యాటింగ్ యూనిట్ లో ప్రీవియస్ మ్యాచ్ లో పక్కన పెడితే టాప్ ఆర్డర్ లై తప్పినా కూడా ప్రీవియస్ మ్యాచ్ లో అంతకు ముందు దాకా వెల్ ఇన్ టచ్ అని చెప్పవచ్చు. రియాన్ ట్రికల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్సన్ ఎర్లీగా అవుట్ అయినా టాప్ ఆర్డర్ అయితే వెల్ రిథమ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలానే మిడిల్ ఆర్డర్ లో 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అల్ట్రా అగ్రెషన్ మోడ్ లో బ్యాటింగ్ అయితే ఈ సీజన్ లో చూస్తూనే ఉన్నాం. ప్రతి మ్యాచ్ లో కూడా తన వంతు క్రూషియల్ నాక్స్ అయితే ఆడుతున్నాడు. అలాగే క్లియర్ బ్యాటింగ్ అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. అలానే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీరులతో మంచి పవర్ ప్యాక్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో పెద్దగా చేంజ్ అయితే ఉన్నాం. విన్నింగ్ టీమ్ తో ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయి.
వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రియాన్ రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శానర్, దీపక్ చహర్, జస్మిత్ బుమ్రా, కరుణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఇవన్నీ పరిశీలించాక నా ఒపీనియన్ అయితే ఈ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ప్రీవియస్ మ్యాచ్లో ఓడొస్తుంది. అలానే అదిగాక ముంబై ఇండియన్స్ స్పేస్ అటాక్ అయితే భయంకరంగా ఉంది. వీళ్ళని ఆపుకొని నిలబడాలంటే చాలా కష్టంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో క్రూషియల్ మాత్రం శ్రేయస్ అయ్యర్, ఇటు పక్కన వచ్చే నేహాల్ వదీరా కానున్నారు. అలాగే ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్మిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ మెయిన్ పిల్లర్స్ కానున్నారు. ఈ మ్యాచ్లో అయితే మీరు ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిన లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.